Okay, 61 problem. If A is equal to set of 1, 2, 3, B is equal to set of A, B, C, D, and F is defined as 1, A, 2, B, 3, D, then F is F అనేది మ్యాపింగ్ అవుతుందా, 1 ఫంక్షన్ అవుతుందా, ఆన్2 ఫంక్షన్ అవుతుందా, లేదంటే 1 అండ్ ఆన్2 అవి రెండు అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ముందుగా ఎఫ్ అనేది ఎలా డిఫైన్ చేశారో మనం నోట్ చేద్దాం. ద ఆర్డర్డ్ పెయిర్స్ ఇన్ ఎఫ్ ఆర్ 1, A, 2, B, 3, D. సో దీన్ని మనం ఒక వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసినట్లయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇది ఎలాంటి మ్యాపింగ్గా 1 ఆన్2 లేక 2 అవుతుందా అనేది. సో దిస్ ఈజ్ డొమైన్ ఏ అండ్ దిస్ ఈజ్ కోడొమైన్ బి. డొమైన్ కంటైన్స్ 1, 2, 3 ఎలిమెంట్స్, 1, 2, 3. Codomain contains A, B, C, D are the elements, A, B, C, D. So our relation F అనే రిలేషన్ ఈ విధంగా డిఫైన్ చేస్తారు. 1, A, that means 1 goes to A. 1 అనేది A తోటి మ్యాపింగ్ అవుతుంది. 1 ఈజ్ మ్యాప్డ్ విత్ A. 1, A belongs to F means 1 ఈజ్ మ్యాప్డ్ విత్ A. లేదంటే ద ఇమేజ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు A. ఇమేజ్ ఆఫ్ 1 ఈజ్ A. ఇమేజ్ ఆఫ్ 2 ఈజ్ B. ఇమేజ్ ఆఫ్ 3 ఈజ్ D. ఓకే, సో ఇది వెన్ డయాగ్రామ్కి సంబంధించినటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్డ్ పెయిర్స్ని వెన్ డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. ఎఫ్ అనేది ఏ నుండి బికి రిలేషన్ ఎట్ ప్రెజెంట్. సో ప్రస్తుతం మనకి ఇది ఒక రిలేషన్ మాత్రమే. మనం దీన్ని అబ్జర్వ్ చేసి మనం అది మ్యాపింగ్ అవుతుందా, 1 అవుతుందా, ఆన్2 అవుతుందా, లేదా ఇంకేమైనా అవుతుందని మనం చెప్పాలి. సో ముందు మ్యాపింగ్ అంటే ఫంక్షన్. ఎఫ్ అనే రిలేషన్ ఒక ఫంక్షన్ కావాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద డొమైన్ హ్యాస్ అన్ యూనిక్ ఇమేజ్ ఇన్ ద కోడొమైన్. డొమైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక యూనిక్ ఇమేజ్ అనేది కోడొమైన్లో ఉండాలి. అంటే డొమైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక యూనిక్ ఇమేజ్, ఏకైకమైనటువంటి ఇమేజ్, ఒకే ఒక ఇమేజ్ ఉండాలి. అంటే ఒక ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉండకూడదు. సో ఇమేజ్ ఆఫ్ 1 ఈజ్ A, ఇమేజ్ ఆఫ్ 2 ఈజ్ B, ఇమేజ్ ఆఫ్ 3 ఈజ్ D. సో నో ఎలిమెంట్ ఇన్ ద డొమైన్ హ్యాస్ ఎట్ మోస్ట్ 1 ఇమేజ్. ఓకే, సో డొమైన్లో ఉన్నటువంటి ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఒకటి కంటే ఎక్కువగా ఇమేజెస్ లేవు. ప్లస్ దాంతోపాటు అన్ని ఎలిమెంట్స్కి ఇమేజెస్ ఉన్నాయి. Therefore it is a mapping from A to B. That means it is a function from A to B. So every element the domain has an unique image ఇన్ ద కోడొమైన్. సో డొమైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక యూనిక్ ఇమేజ్ అనేది కోడొమైన్లో ఉంది. అంటే డొమైన్లో ఏవి కూడా ఖాళీగా ఉండకూడదు. ఫంక్షన్ కావాలి అంటే డొమైన్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యూజ్ చేయాలి, ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. ఒక్క ఎలిమెంట్ ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. ఏ ఒక్క ఎలిమెంట్ కూడా 2 సార్లు ఉపయోగించకూడదు. సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ఫంక్షన్. సో ఫంక్షన్ యొక్క కండిషన్ని ఇది ఫుల్ఫిల్ చేసింది. సో నౌ ఇట్ ఈస్ ఎ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుండి బికి ఒక మ్యాపింగ్. ఎందుకంటే డొమైన్ అంతా కూడా ఒక్కొక్కదానికి ఒక యూనిక్ ఇమేజ్ ఉంది. ఏది కూడా ఖాళీగా లేదు. ఇక్కడ అన్నిటినీ మనం ఉపయోగించాం. సో ఫంక్షన్ కావాలంటే అన్నీ ఉపయోగించాలి. ఏ ఒక్కదానికి కూడా ఒకటి కంటే ఎక్కువ ఇమేజెస్ ఉండకూడదు. సో ఆ 2 కండిషన్స్ని ఈ రిలేషన్ ఫుల్ఫిల్ చేసింది కాబట్టి ఇది ఒక ఫంక్షన్ లేదంటే మ్యాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ 1 ఫంక్షన్ అవుతుందో లేదో చూద్దాం మనం. సో 1 ఫంక్షన్ కావాలి అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్.
సో మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకోవాలి, వాటికి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. నో టూ ఎలిమెంట్స్ ఇన్ ద డొమైన్ హ్యాస్ సేమ్ ఇమేజ్ ఇన్ ద కోడొమైన్. డొమైన్లో ఉన్నటువంటి ఏ రెండు ఎలిమెంట్స్కి కూడా ఒకే ఇమేజ్ ఉండకూడదు కోడొమైన్లో. ఓకే, సీ దిస్ ఇమేజ్ ఆఫ్ 1 ఈజ్ ఏ, ఇమేజ్ ఆఫ్ 2 ఈజ్ బి, ఇమేజ్ ఆఫ్ 3 ఈజ్ డి. సో we take different elements and we have different images. Okay, therefore also different elements have different images. So different elements have different images so that it is 1 1. లేదంటే no two elements in the domain has at least has same image in the codomain. డొమైన్లో ఉన్నటువంటి ఏ రెండు ఎలిమెంట్స్కి కూడా ఒకే ఇమేజ్ లేదు. ఓకే, no two elements in the domain has same image in the codomain. సో అట్లా ఆ విధంగా ఉంటే మనం f అనేది 1 1 అని చెప్పేసి చెప్తాం. therefore f is 1 1. సో డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి, లేదంటే డొమైన్లో ఉన్న ఏ రెండు ఎలిమెంట్స్కి కూడా ఒకే ఇమేజ్ లేదు. ఆల్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఇమేజెస్. సో ఇట్ ఈస్ 1 1. నెక్స్ట్ ఆన్ టు చెక్ చేద్దామా. సో ఆన్ టు కావాలి అంటే ఒక ఫంక్షన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద కోడొమైన్ హ్యాజ్ అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్. కోడొమైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక్క ప్రీ ఇమేజ్ అయినా ఉండాలి. దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఆన్ టు ఫంక్షన్. Here C has no pre-image. Okay, so C is the element in the codomain which has no pre-image. దీనికి ఎటువంటి pre-image లేదు, therefore it is not onto function. In codomain C has no pre-image, therefore f a to b is not onto. Okay, so finally f is 1 1. therefore finally f a to b is 1 1. ఎందుకంటే మ్యాపింగ్ అయింది, దాంతోపాటు 1 1 కూడా అయింది. సో రెండు కలుపుకొని మనం 1 1 ఫంక్షన్ డిసైడ్ చేస్తాం. therefore option 2 is the right answer. Right? Okay, 62nd question. If a is equal to a comma b comma c, b is equal to x comma y, f is defined as ax by cx, then f is dash mapping. Okay, let us see. So given f is equal to ax by cx, so let us draw Venn diagrams. Venn diagrams మనం తీసుకుందాం. Okay, this is A and this is B. A contains the elements A, B, C. B contains the elements X, Y. Now A comma X, that means A is mapped with X. B comma Y, that means B is mapped with Y. C comma X, that means C is also mapped with X. So A and C are having same image. Okay, therefore ఇక్కడ 1 2 ఫంక్షన్ 1 1 1 1 2 అడిగారు. సో అది కాకపోతే ఏది కాదంటే అన్నా అని చెప్పేసి హియర్ A and C have same image. Therefore f is not 1 1. f అనేది 1 1 కాదు. 1 1 కావాలంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. బట్ హియర్ దీస్ టూ హ్యావ్ సేమ్ ఇమేజ్, సో దట్ ఇట్ ఈస్ నాట్ 1 1.
సో వాట్ అబౌట్ ఆన్ టు ఫంక్షన్ గురించి చూసినట్లయితే సో ఇంకా ఇది 1 1 కాదు అంటే ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కూడా కాదు. సో మిగిలింది ఇంకా ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. సో ముందుగా మనం ఆన్ టు ఫంక్షన్ చెక్ చేద్దాం. సో హౌ టు చెక్ ఆన్ టు మీన్స్ డెఫినేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద కోడొమైన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ప్రీ ఇమేజ్, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆన్ టు. కోడొమైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి కనీసం ఒక్క ప్రీ ఇమేజ్ అయినా ఉండాలి. హియర్ X has two pre-images A and C and Y has one pre-image. సో కోడొమైన్లో ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఖాళీగా ఉండకూడదు. ఒకదానికి ఎన్ని ప్రీ ఇమేజెస్ అయినా ఉండొచ్చు. దట్ ఈస్ దీస్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్. ఓకే, therefore every element in the codomain has at least one pre-image. Therefore, F A to B is on to. Okay. Therefore, the answer is option 1. Write down. Okay, 63rd one. A contains the elements A, B, C. B contains the elements 2, 1, 0. F is defined as A2, B0, C2. Then F is a function 1, 1, onto or 1, 1 and onto. ఇందులో ఏది మన ఆప్షన్ చూద్దాం. ముందుగా రిలేషన్ ఎఫ్లో ఉన్నటువంటి ఆర్డర్డ్ పెయిర్స్ A, 2, B, 0, C, 2. So let us represent these ordered pairs using Venn diagrams. This is domain and this is codomain. Domain contains the elements A, B, C. A, B, C. Codomain contains the elements 2, 1, 0. So A, 2, that means A is mapped with 2. B, 0 means B is mapped with 0. C, 2 means C is mapped with 2. Okay. So by observing the domain, every element in the domain has an unique image. డొమైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక యూనిక్ ఇమేజ్ ఉన్నది, ఒకే ఒక ఇమేజ్ ఉన్నది. నో ఎలిమెంట్ ఇన్ ద డొమైన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఇమేజ్. డొమైన్లో ఉన్నటువంటి ఏ ఒక్క ఎలిమెంట్కి కూడా ఒకటి కంటే ఎక్కువ ఇమేజ్ లేదు. సో దట్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. ఎవ్రీ ఎలిమెంట్ in the domain has an unique image. అంటే డొమైన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి యూనిక్ ఇమేజ్ ఉంది, అంటే ఒకే ఒక్క ఇమేజ్ ఉంది. అలా ఉంటే దాన్ని మనం ఫంక్షన్ అంటాము. therefore F A to B is ఫంక్షన్. సో FA to B ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ 1, 1 అవుతుందా కాదా అంటే హియర్ A and C హ్యావ్ సేమ్ ఇమేజ్. therefore it is not 1, 1. have same image, therefore it is not 1, 1. 1, 1 కాదు. and 1 has no pre-image in the codomain. కోడొమైన్లో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్కి ఎటువంటి ప్రీ ఇమేజ్ లేదు. ఆల్సో 1 has no
ప్రీ ఇమేజ్. సో 1 అనే ఎలిమెంట్కి ఎటువంటి ప్రీ ఇమేజ్ డొమైన్లో లేదు, దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఆన్ టు ఫంక్షన్. Therefore f is not onto function. So finally f is a function. Is a function. Therefore option 1 is the right answer. Right? Okay, 64th one. A is equal to A, B, C, D, B is equal to S, T, U, and F and H are from A to B, defined as f of A is equal to T, f of B is equal to S, f of C is equal to S, f of D is equal to U, and H is defined as h of A is equal to F, h of B is equal to T, h of A is equal to U, h of D is equal to U. Which of the following statements are true? So ముందుగా మనం ఎఫ్కి సంబంధించి వెన్ డయాగ్రామ్స్ మనం డ్రా చేసుకుందాం. సో ఎఫ్ అనేది ఏ నుండి బికి ఒక రిలేషన్ ఎట్ ప్రెజెంట్ నౌ. డొమైన్ కంటైన్స్ ఏ, బి, సి, డి, and codomain contains S, T, U. So f of A is equal to T, that means A is mapped with T. F of B is equal to S, that means B is mapped with S. F of C is equal to S, therefore C is also mapped with S. F of D is equal to U, D is mapped with U. Okay. సో చూసినట్లయితే డొమైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంటు ఉపయోగించబడింది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద డొమైన్ హ్యాజ్ అట్లీస్ట్ హ్యాజ్ ఏ యూనిక్ ఇమేజ్ ఇన్ ద కోడొమైన్. డొమైన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక యూనిక్ ఇమేజ్, అంటే ఒకే ఒక ఇమేజ్ ఉన్నది అని చెప్పేసి. దేర్ఫోర్ every element in the domain has a unique image, అంటే ఒకే ఒక ఇమేజ్ ఉంది. డొమైన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒకే ఒక ఇమేజ్ ఉంది, ప్లస్ అన్నీ ఉపయోగించబడినాయి. అలా ఉంటే దాన్ని మనం ఫంక్షన్ అంటాము. దేర్ఫోర్ f A to B ఈజ్ ఏ ఫంక్షన్. సో ఎఫ్ అనేది ఫంక్షన్ అనేది డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ హెచ్ గురించి చూద్దాం. సో హెచ్ కూడా ఏ నుండి బికి డిఫైన్ చేయబడింది కాబట్టి, సో ఏ కంటైన్స్ ఏ, బి, సి, డి, బి కంటైన్స్ ఎస్, టి, యు. H is a relation from A to B at present now, defined as h of A is equal to S, that means A is mapped with S. H of B is equal to T, B is mapped with T. H of A is equal to U, that means A is mapped with U also, and H of D is equal to U. Okay. So by observing this Venn diagram, here A has two images. One is S and another one is U. Therefore, here A has two images. Therefore, H A to B is not a function. Okay, right up. Okay, let us see 65th question. If f
is defined as f is a relation from 0 comma infinity left closed right open to R. ఈ ఇంటర్వల్ నుండి ఈ సెట్కి డిఫైన్ చేయబడింది యాజ్ fx is equal to x². దెన్ f అనేది ఫంక్షన్ అవుతుందా, 1 అవుతుందా, ఆన్2 అవుతుందా, 1 అంటూ 2 అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ముందుగా మనం గివెన్ f is defined from 0 comma infinity left closed right open to R as fx is equal to x². సో ముందుగా మనం ఫంక్షన్ అనే దాన్ని చెక్ చేయాలంటే ఫంక్షన్ డెఫినేషన్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఫంక్షన్ డెఫినేషన్ ఏంటంటే డొమైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక యూనిక్ ఇమేజ్ ఉండాలి కోడొమైన్లో. సో ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద డొమైన్ హ్యాస్ యూనిక్ ఇమేజ్. ఒకే ఒక ఇమేజ్, యూనిక్ మీన్స్ ఒకే ఒక ఇమేజ్ ఉండాలి, ఒకటి కంటే ఎక్కువగా ఇమేజెస్ ఉండకూడదు. సో క్లియర్లీ బై అబ్జర్వేషన్ we identify f is a function from this set to this set. సో చాలా క్లియర్గా చెప్పేయచ్చు. మన డొమైన్ చూసినట్లయితే 0 comma infinity left closed right open, దట్ మీన్స్ we take the elements from 0 to infinite. సో 0 నుండి మనం తీసుకోవచ్చు. 0 తీసుకుంటే 0² 0 వస్తుంది, 1 తీసుకుంటే 1 వస్తుంది, 2 తీసుకుంటే 4 వస్తుంది. సో దట్ every element in this domain has unique image in the codomain. Okay, so clearly every element in the domain has unique image in the codomain. సో డొమైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోడొమైన్లో ఒక యూనిక్ ఇమేజ్ ఉంటుందని చెప్పేసి మనం చూడగానే చెప్పేయచ్చు. దెర్ఫోర్ f ఈజ్ ఫంక్షన్ ఫ్రమ్ దిస్ ఇంటర్వల్ టు దిస్ సెట్. ఓకే, నెక్స్ట్ 1 అవుతుందా కాదా అనేది మనం చూద్దాం. సో ఫర్ 1 we take f of x1 is equal to f of x2 for all x1 x2 belongs to 0 comma infinity left closed right open. సో మన డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఈ విధంగా f of x1 is equal to f of x2 తీసుకుంటాం. f of x1 means x1² because fx is equal to x² and f of x2 means x2². So on cancelling square on both sides we get x1 is equal to x2. సో ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా వచ్చేసింది. దట్ మీన్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్. సో చాలా క్లియర్గా చెప్పేయచ్చు. మనం ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్ మనం తీసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ ఇమేజెస్ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బై అబ్జర్వింగ్ వీ కెన్ సే దట్ therefore different element have different images, therefore f is 1 okay. సో మీరు డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే కోడొమైన్లో డిఫరెంట్ ఇమేజెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. క్లియర్లీ బై అబ్జర్వింగ్ వీ కెన్ సే దట్. సో చూస్తూనే చెప్పేయచ్చు మన ఫంక్షన్ ఆ విధంగా ఉంది. అండ్ ఫర్ ఆన్2, సో ఆన్2కి వచ్చేసరికి సో సి అవర్ కోడొమైన్ ఇట్ ఈస్ రియల్ నెంబర్ సెట్. సో దిస్ సెట్ కంటైన్స్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, 0 ఎట్సెట్రా. సో ఇందులో నెగిటివ్ నెంబర్స్ అనేవి ఉంటాయి మనకి. ఈ నెగిటివ్ నెంబర్స్కి ప్రీ ఇమేజెస్ అనేవి మనకి డొమైన్లో ఉండే అవకాశం లేదు. ఓకే, వై? బికాస్ fx is equal to x². Since
in codomain negative numbers have no pre-image. సో నెగిటివ్ రియల్ నెంబర్స్ -1 -2 -3. సో మనం డొమైన్లో ఏ ఎలిమెంట్ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి పాజిటివ్ నెంబరే వస్తుంది. దెర్ ఇస్ నో ప్రీ ఇమేజ్ ఫర్ నెగిటివ్ రియల్ నెంబర్స్ ఇన్ ద డొమైన్. ఓకే, దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ నాట్ ఆన్ టు, ఎఫ్ అనేది ఆన్ టు కాదు. దేర్ ఫోర్ ఫైనల్లీ ఎఫ్ ఈస్ 1 1. సో ఎఫ్ అనేది మనకి 1 1గా మారిపోతుంది. సో కోడొమైన్ చూసినట్లయితే రియల్ నెంబర్స్ ఉంది. సో మనం ఆన్ టు చెక్ చేయాలంటే కోడొమైన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ అయినా ఉండాలి. బట్ ఫర్ నెగిటివ్ రియల్ నెంబర్స్, సో నెగిటివ్ రియల్ నెంబర్స్ తీసుకుంటే వీటికి సంబంధించి ప్రీ ఇమేజ్ అనేది ఇక్కడ మనకి ఎటువంటిది దొరకదు. అందువల్ల దెర్ ఈస్ నో ప్రీ ఇమేజ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ద డొమైన్. దట్స్ వై ఎఫ్ ఈస్ నాట్ ఆన్ టు. ఓకే, బికాజ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్. మీరు ఏం తీసుకున్నా కానీ స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వచ్చే అవకాశమే లేదు. దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ నాట్ ఆన్ టు, దేర్ ఫోర్ ఫైనల్లీ ఎఫ్ ఈస్ 1 1 ఫంక్షన్. ఓకే, రైట్ డౌన్.